వాట్సాప్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరు? ఈరోజు అయితే మనం మైన్క్రాఫ్ట్ పవన్ కళ్యాణ్ సీడ్ అయితే ట్రై చేయబోతున్నాం. ఇది వచ్చేసి నెంబర్ 3 గేస్. ఇప్పటిదాకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోబోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ ఇక్కడ సీడ్ దగ్గర పవన్ కళ్యాణ్ గేస్, పవన్ కళ్యాణ్. మీలో ఎవరైనా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ లైక్ చేయడం అసలు మర్చిపోకండి. కొత్తగా ఎవరైతే ఛానల్కి వచ్చినా వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అసలుకే మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది లేరు గేస్. ఓకే, వస్తుంది, స్టార్ట్ అయితే నేను క్రియేట్. ఓకే గేస్, లోడింగ్. యాక్చువల్లీ మైన్క్రాఫ్ట్ అంటే మైన్క్రాఫ్ట్ గేస్ అంతే. అండ్ ఇప్పుడు మనం స్పాన్, ఒక్క నిమిషం గేస్, నేను కోఆర్డినేట్స్ సెట్ చేసుకోవాలి. కోఆర్డినేట్స్ని నేను ఆన్ చేసుకుంటా, కొంచెం ఆగండి గేస్. సెట్టింగ్స్లోకి వెళ్ళి మర్చిపోయింది ఇదొకటి ఆన్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తా గేస్. ఇంకా దట్స్ ఇట్ గైస్, స్టార్ట్ చేద్దాం మనం. సో మనం మన సర్వైవల్ని స్టార్ట్ చేద్దాం. 3, 2, 1. ఇప్పుడు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. ఓకే, స్టార్ట్ చేసాం. సో స్పాన్ అయితే ఇక్కడ ఉంది చూడండి. స్పాన్ ఎగ్జాక్ట్గా ఇక్కడ ఇక్కడ ఉంది స్పాన్. సో ఇక్కడే ఒక జంగల్ భయం గేస్, ఇది ఒక జంగల్ భయం. మనం జంగల్లో అడవి మనిషి లెక్క స్పాన్ అయినాం. చూద్దాం. కొట్టి ఎండర్ డ్రాగన్ కాదు గేస్, నాకు గోల్ వచ్చేసి నెదర్. సో నెదర్కి వెళ్తే నేను దీన్ని బీట్ చేసినట్టు. ఎండర్ డ్రాగన్ అంటే కష్టం. వుడ్ని మనం వుడ్ని ప్లాంట్స్ కింద కన్వర్ట్ చేసి ఒక క్రాఫ్టింగ్ టేబుల్, కొన్ని స్టిక్స్, ఇది కామనే అఫ్కోర్స్. ఇప్పుడు ఒక పికాక్స్ చాలు. సో ఎప్పుడైనా సర్వేలు ఆడేటప్పుడు అలాంటి థింగ్స్ ఏం క్రాఫ్ట్ చేసుకోకుండా జస్ట్ ఓన్లీ ఒక పికాక్స్ క్రాఫ్ట్ చేసుకోండి గేస్, చాలు. ఇంకా నేను ఏమైనా తప్పుగా అంటే మీకు ఏమైనా నచ్చకపోతే కామెంట్ చేయండి. స్టోన్ ఇలా కొట్టాలి, అందరికి తెలుసు. ఇలా 3 స్టోన్ కొట్టినాక ఇక్కడ పక్కన క్రాఫ్టింగ్ టేబుల్లో గాయస్ మనం ఇంకో పికాక్స్ క్రాఫ్ట్ చేసుకొని ఇప్పుడు దీంతో స్టోన్ తీయాలి. అది మీరు చేయాల్సిన ఫస్ట్ ఇంపార్టెంట్ పని. సో ఇలా చేస్తే సర్వైవల్ మనకు వచ్చేసాడు. అండ్ కోడ్ కూడా ఉంది ఇక్కడ, నైస్. అండ్ మీకు ఒకటి చెప్పాలి, నేను వచ్చేసి క్రియేటివ్ ఓకే. నేను క్రియేటివ్ ఏంటంటే అది నైట్ విజన్కి నేను క్రియేటివ్ వాడతాను. సో నేను ఇంకా ఎందుకంటే టార్చెస్ అంతా నాకు చాలా నచ్చవు. నైట్ విజన్కి క్రియేటివ్ వాడను. ఓకేనా గీస్, మీరు ఒప్పుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్లో నైట్ విజన్కి క్రియేటివ్ మానేస్తాను నెక్స్ట్ ఎపిసోడ్. సో ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి అది ఉన్న వాయిస్తోనే, అందుకే క్రియేటివ్ నైట్ విజన్ కోసం క్రియేటివ్ ఇంకా స్టిక్స్, ఒక స్వాడ్, ఒక యాక్స్ సెట్. ఇక్కడ మనం ఇక్కడ మా చేతులు నొప్పిలు వేస్తున్నాయి గీస్. నేను మొబైల్ ప్లేయర్ మాత్రం ఉంటుంది. సో కొద్దిగా వుడ్ కొట్టాలి గీస్, ఎందుకంటే చాలా అవసరం. ఎక్కడైనా కేవ్ ఉంటే ఆ కేవ్లకు దూరేద్దాం. దానికన్నా ముందు నైట్ విజన్ వేసుకుంటాం గీస్. అండ్ కీప్ ఇన్వెంటరీ కూడా ఆన్లో పెట్టుకుంటాం. ఓకే, సో కొద్దిగా వుడ్ వచ్చింది, దీన్ని ఇంతే ఉంచేద్దాం. ఇంకొంచెం కలెక్ట్ చేసుకుంటాం, ఇంకొంచెం. చాలామంది అనుకోవచ్చు ఇది నేను మొబైల్లో ఆడుతున్నాను. అండ్ ఈ వుడ్ కూడా జంగల్. సో స్పానే జంగల్ దగ్గర ఉంది కాబట్టి చూడాలి. మన కేవ్ ఎక్కడ ఉంది? ఇక్కడ కేవ్ లేదు కానీ లావా పూల్ ఉంది. సో గేస్ లావా పూల్ ఉంది గేస్ ఇక్కడ. అంటే ఆబ్సిడియన్ ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మంచిదే. ఓకే గేస్, ఇక్కడ లావా ఉంది కదా, నాకు కావాల్సింది వచ్చేసి నాకు కేవ్ కావాలి. కేవ్ వస్తే సెట్.
మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గ్యాప్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారనే అనుకుంటా. అండ్ లైక్ మాత్రం మర్చిపోకండి. నేను ఎంత స్ట్రైట్ వెళ్తున్నా కానీ ఇంకా నాకు కేవ్ ఇవ్వాలి. సో ఓకే గైస్, కేవ్ దొరికింది గాయ్స్. ఓకే, మీకు వినపడకపోవచ్చు. ఓకే నైస్. ఫుడ్, సో ఫుడ్ కూడా క్రియేటివ్ స్మాల్ ఉండదు, క్రియేటివ్ వాడేస్తాను. ఓకే, సో నేను ఇప్పుడే క్రియేటివ్కి వెళ్ళి తీసుకుంటాను. ఆల్రెడీ మీరు సబ్స్క్రైబ్ చేయండి. యూఆర్ బ్యాక్ గైస్. ఫైనల్ నేను నైట్ విజన్ తీసుకున్నాను అండ్ 3 తీసుకున్నాను. ఎందుకో తెలుసు అంటే టార్చెస్ బదులు ఈత అయితే కొంచెం ఇదేంటి చాలా చిన్నగా ఉంది కేవ్. ఫుడ్ కూడా తీసుకున్నాం. మటన్ నేను తీసుకున్న ఫుడ్ స్పైడర్ మ్యాన్. సో మైన్క్రాఫ్ట్ మనమంత ప్రో ప్లేయర్స్ కాదు, చాలా మనం ప్రో ప్లేయర్స్ కాదని అందరికి తెలిసే ఉంటుంది. ఇదేంటి కొత్తగా హువారు. ఓకే, మనకెందుకులే, మనం దేనికోసం వచ్చినా ఆ పని చేసుకొని వెళ్ళిపోతాం. వాటర్ బకెట్ చేసుకోవాలి. నాకేమంటే జస్ట్ ఒక వాటర్ బకెట్ ఉంటే చాలు, నేను కంప్లీట్ చేసేస్తాను ఛాలెంజ్ని. నెక్స్ట్ ఓవర్సీడ్ చేయాలి చెప్పండి, నేను దాంతోపాటు ఆ ఛాలెంజ్ కూడా చెప్పండి. ఛాలెంజ్ నేను కంప్లీట్ చేస్తాను. ఇక్కడ ఒక ఫర్నేస్ క్రాఫ్ట్ చేసుకోవాలి. ఓకే ఫర్నేస్ క్రాఫ్ట్ చేసుకుందాం. ఫర్నేస్ అంటే ఏముండదు, జస్ట్ చెప్తాను అండి. ఏదైతే ఫర్నేస్ మోస్ట్లీ తెలిసింది. ఓకే, ఫర్నేస్ క్రాఫ్ట్ చేసాం. దీన్ని మనం ఇక్కడ పెట్టి ఇప్పుడు 3 ఐరన్ నైస్ ఎగ్జాక్ట్. అరే ఏడికెళ్ళి వచ్చినారా అమ్మే. వీటి బాడీలో బాగుంది. అవి ఎంతమంది వెళ్తలేదు. ఓ షేట్ చుక్కలో చెప్తున్నాను. సో గైస్, కీపింగ్ లాంగ్ ఉంది కాబట్టి సరిపోయింది. ఐరన్ అయ్యా అక్కడే పెట్టేసి వచ్చిన ఫర్నేస్లో. సో ఎలా వెళ్ళాలి చూసుకుంటాను. అయితే ఇంకో కొత్త కేక్ అయితే వచ్చాం. ఇక్కడ కేవ్ ఉండేది, ఆ కేవ్ కనబడట్లేదు, తప్పిపోయినా. అక్కడే ఐరన్ ఉంది. సో పర్లేదు, నేను కొత్త కేవ్కి వెళ్దాం వెతుక్కొని. నేను చాలా ఎతికినాను చేసి కనబడట్లేదు. ఇక్కడ కేవ్ ఉంటే బాగుంటుంది. దగ్గరలో కేవ్స్, ఇది కేవే అనుకుంటా. నైట్ విజన్ అక్కడక్కడ వాయిసెస్ వస్తాయి, దాన్ని బేర్ చేయండి ప్లీజ్. అండ్ నాయిస్ వస్తూ ఉంటుంది మీకు, ఎందుకంటే నేను రికార్డ్ చేస్తుంది మొబైల్లో. నైట్ విజన్ తాగుతున్నా వద్దులే, ఇది కేవ్ కాదో చూసి మనం తాగుతాం. ఫుడ్ ఇంపార్టెంట్. ఓకే, ఫుడ్ ఉంది. కొంచెం ఓషట్ కేసి పడతాము. పడినాం. ఇప్పుడు వచ్చేసి తాగి మనం వెళ్ళిపోదాం లోపల. అసలు లోపల ఏముంది? ఓకే, జాంబీ గాడు రారా. స్కెలిటన్ కూడా ఉంది. ఫ్లాష్ మళ్ళీ వచ్చిన నా బతుకైపోయింది. మళ్ళీ అమ్మ చంపేసిన. అబ్బా గైస్, కష్టమే. సో నా గోల్ వచ్చేసి ఎండ్లోకి వెళ్ళి పిగ్లిన్స్ దగ్గర ఎండర్ పళ్ళు వచ్చేసి ట్రేడ్ చేయాలి. నెక్స్ట్ ఎపిసోడ్ కూడా తీస్తాను. మీరు ఎపిసోడ్కి సపోర్ట్ చేస్తే వాళ్ళు ఎత్తే మనకి కొత్త గేమ్స్ ఉంటే చెప్పండి. ఫుడ్ పట్టుకొని తిరుగుతాం. అయ్యా డ్యామేజ్ ఇది ఇందాక వచ్చినకే కాదు అసలు తెలుసు. ఇందాక వచ్చింది వేరేది, నాకు గుర్తుంది. చిన్నకే కానీ ఐరన్ వేరే ఐరన్. అరే క్రీపర్ అక్కడ కౌంట్ ఉన్నాయంటే అది వచ్చి పేలి దానిపైన అది చూసుకోండి అంతే. ఇక్కడ కార్బన్ స్టోన్ కూడా కొద్దిగా కలెక్ట్ చేసుకుందాం. లేదు మన దగ్గర కొంచెం అంతే, జస్ట్ కొద్దిగా.
అండ్ ఐరన్ పిక్కి కూడా చేసుకోవాలి. ఎవడు రాదు, డ్యామేజ్ తగ్గింది అనుకున్నానే. మరి ఇక్కడ ఐరన్ ఏది గాయస్, ఐరన్ సీడ్ అంత ఏం లేదు. సో నేను మహేష్ బాబు అల్లు అర్జున్ సీడ్ కూడా చేసినాను, కానీ అది వాయిస్ వితౌట్ వాయిస్. ఓకే ఎస్, ఐరన్ దొరికింది, నేనే చూసుకోలేదు. ఐరన్ డిబి ఐరన్. అండ్ ఈరోజు ఒక ఐపీఎల్ మ్యాచ్ ఉంది ఎస్, ఎంఐ వర్సెస్ కేకేఆర్. ఆ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో చెప్పండి, అంటే మీ ఎవరు వస్తున్నాయి, ఎంఐ వర్సెస్ కేకేఆర్, ఎంఐనా కేకేఆర్. నేను కూడా ఒక ఐపీఎల్ ఫ్యాన్ని, మీరు చెప్పండి. నేను ఇంకా ఫండేస్ పెట్టుకుని నా పని నేను తీసుకోవాలి. క్రాఫ్టింగ్ టేబుల్ కూడా లేదు మన దగ్గర. ఆకలి ఇండియస్ మరి ఇది మాత్రం బ్లెండర్ అంతే, కేవ్లోకి వెళ్ళి చచ్చిపోవడం. సో మీరు కూడా కేవ్లో చచ్చిపోయినారు, అందరూ చచ్చిపోతారు పక్క, ఎందుకంటే కేవ్ కాబట్టి. అండ్ ఇప్పుడు ఒక ఫర్నేస్, దాంట్లోనే కోల్ పెట్టేసిన మొత్తం. ఉందిలేండి ఎస్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇది పెట్టి కొంచెం కోల్, సో ఇక్కడ కొంచెం ఉంటే మనం వెళ్ళాం. అండ్ నెదర్లో ట్రేడ్ చేయాలి ఎండర్ పల్స్, అదే నాకు నెక్స్ట్ ఎపిసోడ్లో ఎవరి సీడ్ ట్రై చేద్దాం చెప్పండి. ఒక్క వాటర్ బకెట్ వచ్చింది మనకి. ఇంకా ఐరన్ ఉంది. ఇంకోటి మర్చిపోకండి, అది ఈరోజు ఎంఐ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్కి ఎవరి సీడ్ ట్రై చేద్దాము అండ్ ఛాలెంజ్ కూడా కామెంట్ చేయండి ప్లీజ్. కామెంట్స్ కూడా చేయండి. కామెంట్ సెక్షన్ అనేది అట్లా ఉంచకూడదు, అది నేను హ్యాక్స్తో తీసిన కాబట్టి. ఇంకొంచెం ఐరన్ తీసుకొని నెదర్కి వెళ్ళాం, పక్కనే లావా పూల్ ఉంది కాబట్టి. ఈ వీడియో నన్ను ఏమనట్లే, హలో స్పైడర్ నన్ను ఏమనట్లేదు, ఎందుకు ఇలా? అరే అనరా, అరే ఏమైందిరా నీకు? మన స్పైడర్ మంచిగా కొడుతుంది ఏదో అనుకున్నాను, నన్ను కొడుతుంది, కొట్టింది వేస్ట్ గాడు. స్పైడర్ మ్యాన్ ఇంకో స్పైడర్ ఇవేంది ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి. హెల్త్ లేదు, హెల్త్ చూసుకోవాలి, హెల్త్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ గీస్ ఇక్కడ ఐరన్ కావాలి, అది ఐరన్ డర్ట్ ఉందా ఇక్కడ డర్ట్ ఉండడం ఏంది? చల్లండి, అది జనరేషన్ అట్లుంది. పవన్ కళ్యాణ్ సీడ్ ఒక షీల్డ్ క్రాఫ్ట్ చేసుకొని వద్దాం దీని ఎట్లా మర్చిపోయినా నేను. షీల్డ్ ఇక్కడ కూడా ఒక ఐరన్ బాగానే ఉంది, ఐరన్కే ఫస్ట్ అయితే ఒక షీల్డ్ కావాలి. అది ఇవ్వను, అది వచ్చింది గొర్రె. ఇప్పుడు ఇది తీసుకొచ్చి జాగ్రత్తగా ఉండాలి లేకపోతే అన్నీ మన మీద పడుతుంది చెప్పాలంటే. మామూలుగా ఒక షీల్డ్ కావాలి వచ్చేసి. ఐరన్ అంతా ఇక్కడే అయిపోతుంది. నేను అది ఎలా కొడతారంటే ఏదైనా కొడతారు, నాకు కూడా గుర్తులేదు. సో నెదర్ పోర్టల్కి ఇంకో ట్రిక్, ఇదేందరా ఇదే ఇలా కొట్టదు, అదే గ్రావెల్ ఏందో అట్లా ఫ్లోట్ అవుతుందని అనుకున్నా. మామూలు లేదు కదా జనరేషన్, మరి అలా ఉంది జనరేషన్. అరే ఇది కొట్టుడు కొంచెం తినేసి ఇలా వెళ్ళాలను. సో ఇలా అయితేనే మనం ఎలా వెళ్ళాలనుకున్నాము, ఇలా కదా వస్తే దాడుచుకున్నాను సడన్గా నైపేసరికి. అరే రారా వచ్చి పేలురా, మూతి మీద వెళ్తాడు వీడు, చాలా డేంజరస్. క్రీపర్స్ని ఏం లేదు, జస్ట్ షీల్డ్ అద్దె పెట్టుకుంటే చాలు. వీఆర్ వేస్ట్ ఫెయిల్స్ చెప్పాలంటే. అండ్ మైన్క్రాఫ్ట్లో మీకు నచ్చిన థింగ్ ఏంటిది అంటే ఏమండి, సో నాకు కూడా అర్థం కాలేదు. ఇది ఇంకా ఉందా కేవ్? సో
టీవీ కన్నా ముందు నేను బయటికి వెళ్ళాలి. అరే సాయిరామ్ ఐరన్ వచ్చి ఐరన్ మీద పడినండి డైరెక్ట్గా. అండ్ ఇది నా ఫస్ట్ వాయిస్ వీడియో, మీకు తెలిసే ఉంటుంది. నా ఫస్ట్ వాయిస్ వీడియో. ఇప్పటికి వచ్చేసి నేను ఒక్క వాయిస్ వీడియో కూడా పెట్టలేదు. అండ్ మన ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. మీరు చూడట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సబ్స్క్రైబ్, లైక్. అబ్బా ఇది ఐరనా ఇంకేమైనా అమేజింగ్ ఉంది. సీడ్ వచ్చేసి చెప్తున్నాను, సీడ్ పేరు పవన్ కళ్యాణ్. ఓకేనా, నా ఫేవరెట్ హీరో. మీ ఫేవరెట్ హీరో ఎవరు చూద్దాం. నాకు వచ్చేసి పవన్ కళ్యాణ్. రారా దగ్గర రారా, చూసుకుంటా బ్రా. సచ్చింది గొర్రె సచ్చింది. సో వీ విల్ బీ బ్యాక్ గైస్. ఓకే, అడొక క్రీపర్ ఉంది. ఇప్పుడే నేను చూసాను. యారు వచ్చి పేలరా, నా ఈజ్ పేలింది బాగా. క్రీపర్ ఎందుకు పేలుతాడు అసలు? క్రీపర్ అంటే ప్లాన్స్ కదా అంటే. ఓకే గైస్, ఇది వచ్చేసి నాకు కావాలి ఐరన్. కొంచెం ఐరన్ తీసుకొని మనం ఈ ఐరన్ తీసుకొని సరిపోయేంత టూల్స్ చేసుకొని ఇక్కడ నుంచి ఐరన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, దొరికింది బాగానే. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలో చూద్దాం. రూట్ కనబడట్లేదే. అర్జెంటుగా రూట్ ఎత్తుకు వెళ్ళిపోవాలి, లేకపోతే మనకే ప్రమాదం. మమ్మీ, అరే వీడియో ఎదుగులు వచ్చింట్రా. సావు సచ్చింది గొర్రె సచ్చింది గైస్. డైరెక్ట్ పెట్టుకొని పైకి వెళ్ళిపోతే లైఫ్ టైం సెటిల్మెంట్ మనం. సో గైస్, మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి గైస్. నేను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా పెట్టలేను, అసలు పెట్టాను కూడా. అరే ఏంద్ర ఇది లాక్స్ అయిపోతున్నాయి, అందుకే నేను ఇది పెడుతున్నాను. గ్రేనైట్ అయ్యో, కలెక్ట్ అవ్వు. నాకు అసలుకే పార్కోరు. జంప్ చేద్దాం. 3, 2, 1 సాయిరా. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఎలా బయటపడాలి? ఇంకా నాకు వీడియో అక్కడే దక్కుతుంది. ఓకే షిట్ మ్యాన్. అరే ఎవర్రా మీరంతా? మా మీద ఎందుకు పడ్డారు అసలు? అరే సాయిరామ్. ఫుడ్ ఇన్వెంటరీలో కాదు, నా ఇన్వెంటరీలో ఉంచుకోవాలి. అమ్మ సెట్ వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. ఫస్ట్ చాలు, ఐరన్ చాలు, సరిపోయేంత ఐరన్ తీసుకున్నాను. కానీ అంటే ఎలా వెళ్ళాలిరా? రూట్ ఏదిరా? ఓకే, ఇలా ఉంది. ఐరన్ చూస్తే నాకు చాలా ఇష్టం. ఐరన్ డిబి ఐరన్. సో ఇంకా మనకు చేసేది ఏం లేదు, జస్ట్ చనిపోవడమే. జస్ట్ చనిపోతే మన కీప్ ఇన్వెంటరీ ఆన్లో ఉంది కాబట్టి చనిపోతే మనం అక్కడ స్పాన్ అవుతాం. లేకపోతే ఇలా రూట్ ఉందా? అయ్యా లేదే. అరే ఇక్కడ ఒక ఐరన్ ఉంది, చనిపోయేంతగా అక్కడ ట్రై చేసి మనం తీసుకెళ్ళచ్చు. తొందరగా బ్రేక్ వచ్చేసి చనిపోతే చచ్చిపోతే సెకండ్ టైం చచ్చిపోయినా ఈరోజు. అయ్యో వాన అయింది, వర్షం. ఇంకా నేను వెదర్కి వెళ్ళాలి సార్, ఒక్కటే పని. వెదర్కి వెళ్తే ఇంకా ఐ బీట్ దిస్ గేమ్. దగ్గరలో వాటర్ ఉంది అసలు. దగ్గరలో వాటర్ కలెక్ట్ చేసుకోవాల్సింది.
సర్లే ఫస్ట్ లావా పూల్లోకి వెళ్ళి మన పని మనం చేసుకుందాం. లావా పూల్ దొరికేసింది. ఇప్పుడైతే మనం అయ్యో ఏంద్రా ఇది ఇదా కాలిపోతుందండి. సైడ్ ఒక పోర్టల్ బిల్డ్ చేద్దాం. 1 2 3 4 5 ఇంత ఉంటే అంత బిల్డ్ చేయడం. నాకు అసలు పోర్టల్ ఎలా బిల్డ్ చేయాలో కూడా తెలియదు లిటరల్. అయ్యో షిట్ మ్యాన్, దిస్ బ్లెండర్ మిస్టేక్ చేసిన. ఇలా అడ్డు పెడితే పోవు, ఇది అడ్డుకుపోతే మొత్తం ఒబ్సిడియన్ కింద కన్వర్ట్ అయిపోతాయి. నాకే మళ్ళీ ప్రాబ్లం. అర్రే సాయిరామ్. ఓకే ఫ్లూట్ అవుతుంది. నా వుడ్ కూడా కాలిపోతుంది. ఇక్కడ నుంచి తీసుకున్నాం 3. సో మళ్ళీ తీసుకొని 4. ఇదే లాస్ట్. అబ్బా 5 నైస్. నెక్స్ట్ దీని తర్వాత అరే పూరా ముందుకి. అర్రే వచ్చి బ్లెండర్ మిస్టేక్ గైస్, ఐఎమ్ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఓకే టచ్ కాదు. నైస్. బాబా ఇదేంది లాగేస్తుందమ్మా ఘోరంగా. వాటర్ ఫ్లోట్ మాల్ లేదు. సాయిరామ్ దీని మీద నుంచొని తీసుకుంటాను. అరే ఐఎమ్ ప్రో ప్లేయర్. సో గైస్, ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని షేర్ కూడా చేయండి వేరే వాళ్ళకి. మనం తీసే వీడియోస్ అందితే దాంతోపాటు కామెంట్ సెక్షన్లో ఈరోజు మ్యాచ్లో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి. గ్రావెల్ తీసుకొని ఇంకా ఫ్లింట్ చేసుకుంటే చాలు మమ్మీ. ఓకే అది నైస్. అరే వచ్చింది లావా వచ్చింది. జాగ్రత్తగా ఉండాలి కదా, లేకపోతే లావాలో పడితే మళ్ళీ మనం బతకం కూడా. అంటే బతుకుతాం అనుకోండి, హార్డ్ కోర్ కాదు. ఓకే ఇప్పుడు మనం ఇక్కడే ఇంకోటి పెట్టి కనెక్ట్ చేద్దాము. సో అలా చేద్దాం. ఒక కాడైనా మిస్టేక్ పోయిందనుకో అంతే, పోర్టల్ పోయినట్టే. ఇదేంది పోర్టల్ కొంచెం ఇలా వచ్చింది, చాలా డిఫరెంట్గా కదా గైస్. అప్పుడు అంతే అనిపిస్తుంది. అరే ముందుకు పోరా. అమ్మ నైస్. మీకు నా వాయిస్ తక్కువగా రావచ్చు, ఏం కాదు, పర్వాలేదు. తక్కువ వచ్చినా పర్వాలేదు. నేను నెక్స్ట్ స్టెప్స్లో చూసుకుంటా, గట్టిగా అరుస్తా. ఎస్ నైస్. ఇంకొకటి గ్రావెల్ కూడా కావాలి. తవ్వు అది వచ్చేది ఫైనల్. అరే ఏంద్రా ఇది పోర్టల్ ఇంకేమైనా? నా పోర్టల్ లెక్క క్రియేట్ చేయలేదు లిటరల్ చెప్పాలంటే. బట్ కొద్దిగా లాగ్ అవుతుంది. వాట్ ఈస్ దిస్ లాగ్ రా? తగ్గింది. ఎస్ కొంచెం పోర్టల్ క్రియేట్ చేయగానే అంతే ఉంటుంది. మొబైల్ ప్లేయర్ కాబట్టి. ఇప్పుడు నాకు కావాల్సింది ఫ్లింట్ అండ్ స్టీల్. గ్రావెల్ ఏడుంది? గ్రావెల్ మనం ఫ్లింట్ అండ్ స్టీల్ క్రాఫ్ట్ చేసినాం. యాక్చువల్ ఛార్జింగ్ లేదు, అందుకే లాగ్ అవుతుంది. నెదర్కి వెళ్ళినాక ఇంకా కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడతోనే ఆకండి. మనం టూల్స్ క్రాఫ్ట్ చేసుకొని నెదర్కి వెళ్దాం. అప్పుడు ఆ ఫీలే వేరే లెవెల్. నేను ఇప్పుడు ఆన్ చేయను, ఆఫ్టర్ టూల్స్ క్రాఫ్ట్ చేసినాకనే ఆన్ చేస్తాను. అరే 24 ఐరన్ దొరికిందా? ఓపీ. ఓకే వాళ్ళకు నేను ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఈ ఆబ్సిడియన్ బ్రేక్ చేద్దాం, ట్రై చేద్దాం. కనీసం బ్రేక్ అవ్వదని నాకు తెలుసు కానీ ట్రై చేద్దాం. ఇది ఎప్పుడు అవ్వాలో ఏంది. అండ్ ఇంకా మన ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో
సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి అండ్ కామెంట్ సెక్షన్లో ఈరోజు మ్యాచ్లో ఎంఐ వర్సెస్ కేకేఆర్ ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ ఎవరు సీడో అది కూడా కామెంట్ చేయండి. లెట్స్ సీ ఏం చేస్తారో చూద్దాం. నేను మీరు ఏం సీడ్ చెప్తారు అదే సీడ్ ఆడతా 101%. ఓకే, ఐరన్ చేసిన బయటకు ఒక క్రాఫ్ట్ ఎవడరా అది కొట్టేది. వీడియోకి వెళ్ళి వచ్చి దడుచుకున్నాను. గెస్ మళ్ళీ ఓడరా ఎవరు లేరు అంటే అదే సౌండ్ నాకు వినిపించింది. ఒక హెల్మెట్ క్రాక్ చేసుకున్నాం. అది స్క్వాడ్ అంతా మనకు అవసరం లేదు చెప్పాలంటే. 3-5 సర్లే. అలాగే తింగేసి ఎవడరా మీరంతా తీసుకోవాలి సస్తం తీసి క్యాచ్ ఒకటి పక్కనే లావా ఉంది కాబట్టి లావాలో పడేద్దాం. లావాలో పో 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 అంతే. ఇదేంది గేస్ మాహీ లేదు. 4 సరే స్క్వాడ్ చేసుకుందాం. ఒక స్క్వాడ్ కూడా తీసుకున్నాం. సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇంకా తొందరగా రెడీ అప్పు ఇంకో యాక్స్ చేసుకుంటే అయిపోతుంది. అంటే యాక్స్కి 3 కదా. ఇది ఒకటి 9% ఛార్జ్. యాక్స్ కూడా వచ్చేసింది. అండ్ మిగిలిన దాంతో ఆర్మర్ చేసుకుందాం. ఫుడ్ అసలు ఈ స్ట్రక్చర్ ఏంటిది గేస్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఏంటిది ఎంట్రన్స్ కూడా లేదు దీనికి. అరే యార్ జాంబీ స్పానర్ ఎందుకున్నారా? ఏదో స్పానర్ ఉంది ఏమో గేస్. మనం నెదర్కి వెళ్తే చాలు గెలిచినట్టు. అబ్బా ఇంకా ఇంత మెల్ల అయితే కష్టం గేస్. పర్నేస్ని ఎంకరేజ్ చేయాలి. ప్యాంట్స్ ఇంకొంచెం వస్తే ప్యాంట్స్ క్రాఫ్ట్ చేసుకుంటాను. వర్షం ఇప్పుడే అది ప్యాంట్స్ లాగు ప్యాంట్స్ కూడా క్రాఫ్ట్ చేసుకున్నాం. వర్షం పడుతుంది. సో వెదర్ క్లియర్ వస్తే ఏమనుకోకండి. వెదర్ క్లియర్ అది అంతా చాలా అబ్స్ట్రాక్షన్ మొత్తం క్రియేటివ్ వన్. అరే ఏందిరా ఇది ఒక్కసారి వర్షం పడినండి. థండర్ స్టోన్స్ వేసి లేకు సచ్చింది గొర్రె సచ్చింది వేసి అంటే బూట్స్ అంటే చెస్ట్ ప్లేట్ ఇంకా రాదు అంటే బూట్స్ ఒకటి క్రాక్ చేసుకున్నానంటే. అండ్ ఇప్పుడు నెదర్కి వెళ్దాం. లెట్స్ గో నెదర్కి వచ్చేసినాం. ఓకే, స్పానే చాలా మంచి స్పాన్. అండ్ మన దగ్గర అది గోల్ లేదు. అండ్ F3 ఒకటి మీకు చూపిస్తాను. బ్యాక్ ఫ్రంట్. సో ఇది గైస్ ఎపిసోడ్ అయితే మనం మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుగుదాం. అండ్ దీంతో పాటు ఈరోజు మ్యాచ్లో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి. సో బాయ్ ఎంఐ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్. బాయ్.